అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ నగరం నుండి అనేక విషయాలపై మాట్లాడినటువంటి పరిస్థితిని మనందరం చూసినాము. తను మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు రాజకీయపరమైన ఉన్నప్పటికీ అవి కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణకు సంబంధించిన ఇతర విషయాల జోలికి కానీ తను ఏ రకంగా పోయినరో వాటి మీద తను ఏ రకంగా మాట్లాడినరో మనం ఒక్కసారి చూస్తే, తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడుతూ ఉంటారు. అవును, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మా అయ్య జాగీరే. ఎందుకంటే మా నాన్న ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు, వాళ్ళ నాన్న ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు, వాళ్ళ నాన్న కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. ఆ రకంగా మీరు నిన్న పాశం యాదగిరి గారి పేరు తీసుకున్నారు కదా, అదే పాశం యాదగిరి కూడా తెలంగాణలోనే పుట్టిండ్రు. తెలంగాణ బిడ్డనే, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తే. ఆ రకంగా చూస్తా పోతే మీరు గద్దర్ గారి విషయం తీసుకున్నారు. గద్దర్ కూడా, మా గద్దర్ అన్న కూడా ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. వాళ్ళ తండ్రి ఇక్కడే పుట్టిండు, వాళ్ళ తండ్రి ఇక్కడే పుట్టిండ్రు, వాళ్ళ తండ్రులు కూడా ఇక్కడనే పుట్టిండ్రు. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీర్లే, మా జాగీరే, బరాబర్ తెలంగాణ మా జాగీరే. దీనికి సంబంధించి మీరు ఇట్లా అనేక విషయాలు మాట్లాడుతూ పోయిండ్రు. తెలంగాణను కొన్ని రకాలుగా హేళనకు గురి చేస్తూ, హేళనగా మాట్లాడుతూ గతంలో కూడా చూస్తూ ఉంటే మనము అనేక సార్లు మీరు మాట్లాడినటువంటి పరిస్థితులు చూసినాము. తెలంగాణ విభజన తర్వాత 11 రోజులు అన్నం మానేసిన నేను అని చెప్పిండ్రు. అదే 11 రోజులు అన్నం మానేసిన అని చెప్పినటువంటి మీరు కనీసం నిన్ననైనా తెలంగాణలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే, 1200 మంది అమరులైతే ఆ ఆత్మ బలిదానాలను చూడలేక, ఆ విద్యార్థులంతా చనిపోతా ఉంటే చూడలేక, ఆ రైలు పట్టాల మీద కూర్చున్నటువంటి విద్యార్థులను చూడలేక, తెలంగాణలో అన్ని వర్గాలు పడుతున్న గోసను చూడలేక 11 రోజులు అన్నం మానేసినా అని నువ్వు ఏనాడన్నా చెప్పినవా? చెప్పగలిగి ఉంటే అది మా మీద, మా తెలంగాణ గడ్డ మీద నీకు ప్రేమ ఉన్నట్టుగా మేము భావించే వాళ్ళం. కానీ నువ్వేం చెప్పినావు? తెలంగాణ విభజన చేయడం వల్ల 11 రోజులు అన్నం మానేసినా అన్నావు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ తెలంగాణ విభజన నువ్వు వ్యతిరేకించినట్టు. ఈ రకంగా అనేక విషయాలు నువ్వు మాట్లాడుతూ పోయినావు. సరే, ఒక్క నిమిషానికి మనం ఆలోచన చేస్తే నువ్వు ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట ఏమన్నావు? తెలంగాణ ప్రాంతం అనేది, ప్రాంతీయతత్వం అనేది ఉగ్రవాదం కన్నా ఎక్కువ అని మాట్లాడినావు. ఇది ఇట్లానే వదిలేస్తే రేపు పొద్దున జనగణమన గాని, జాతీయ గీతం గాని, వందే మాతరం గాని ఇవన్నీ కూడా మేము పాడము, మేము ఆలోచన చెయ్యము అనే విధంగా నువ్వు మాట్లాడినావు. నిజంగా దేశభక్తి అంటే ఏందో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? కందిపప్పు ముచ్చట్లు, కాకరకాయ ముచ్చట్లు చెప్పడం కాదు దేశభక్తి అంటే. తెలంగాణ ఈజ్ 2.9% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో తెలంగాణ జనాభా 2.9%. కానీ ఈరోజు తెలంగాణ యొక్క జిఎస్డిపి కాంట్రిబ్యూషన్, భారతదేశ జిడిపి కాంట్రిబ్యూషన్ చూస్తూ ఉంటే తెలంగాణ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 5% టు ఇండియన్ జిడిపి. దాన్ని దేశభక్తి అంటారు. తెలంగాణలో మా జనాభా 2.9% ఉన్నా కూడా మేము భారతదేశానికి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ 5%, 5.1% ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే అది మా కాంట్రిబ్యూషన్ భారతదేశానికి. దాన్ని జాతీయ భక్తి అంటారు, జాతీయవాదం అంటారు, దేశభక్తి అంటారు. ఎంతసేపు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాలనేది కాదు. ఇంకో మాట ఏం మాట్లాడుతా ఉన్నావు? తెలంగాణ వాళ్లకు ఆంధ్ర వాళ్ళతో ఇటువంటి విభేదాలు ఎందుకు వస్తా ఉన్నాయి అని మాట్లాడుతా ఉన్నావు. ఎందుకు వస్తా ఉన్నాయంటే మాటికి మీరే ఏం మాట్లాడుతా ఉన్నారు? 60 ఏళ్ళు మేము గోసపడ్డాం, మాకు ఇష్టం లేకుండా తెలంగాణ అనే ప్రాంతంలో, మేము ఆల్రెడీ సపరేట్ గా ఉన్న ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆనాడు కలిపినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని దాదాపుగా 7-8 పాయింట్లు చెప్పినరు. వాటన్నిట్లలో తెలంగాణకు ఏ రకంగా కూడా ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పిండ్రు. సరే, ఈ రోజు దాకా ఆ 60 ఏళ్లలో మేము ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డామో ఆ 8 విషయాల్లో ఒక్కదాన్నన్నా మీరు అమలు చేయగలిగినరా? ప్రతిదాన్ని సైడ్ లైన్ చేసిండ్రు. మా నిధులు దోసుకున్నారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు, మా అస్తిత్వాన్ని కూడా చులకన చేసిండ్రు. మా యాసను కూడా, ఎవరైతే సినిమాల్లో నటించే నటులు ఉంటారో వాళ్ళలో జోకర్లు గాని కమేడియన్లు ఉంటారో వాళ్లకు పెట్టి అవమానం చేసిండ్రు. మా భాషను కూడా, మా యాసను, మా నీళ్లను, మా నిధులను
మా అస్తిత్వాన్ని, మా భూభాగాన్ని, మా వనరులను ప్రతి దాన్ని దోపిడీకి గురి చేసిండ్రు. మమ్మల్ని రాసి రంపాన పెట్టిండ్రు. అందుకే కలిసి ఉంటే ఇంకా నడవదు అని చెప్పే ఉద్యమానికి బయలుదేరినాం. మేము కొట్లాడి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్న తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పినాం, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెటిలర్లు ఎవ్వరు మా హైదరాబాద్లో కానీ మా తెలంగాణలో ఉన్నా కూడా వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడుకుంటామని చెప్పినాము, కాపాడుకుంటూ వచ్చినాము. కానీ ఈరోజు మీరేం మాట్లాడుతూ ఉన్నారు? ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేలాగా మనం ఇట్లాంటి ఆంధ్ర తెలంగాణ వైషమ్యాలు వస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడున్న తెలుగు వాళ్ళంతా వెళ్ళిపోండి అని అంటారు అని శుద్ధపూస మాటలు చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఇదే హైదరాబాద్ నగరంలో, మా తెలంగాణలో ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటే గుజరాతీలు ఉన్నారు, మలయాళీలు ఉన్నారు, కన్నడలు ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు. ఇట్లా భారతదేశానికి సంబంధించిన ప్రతి ప్రాంతం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉద్యోగాలు, ఇంకోటో వ్యాపారాలు, ఇంకొకటో ఏదో ఒకటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళెవ్వరికి రానటువంటి ప్రాబ్లము ఓన్లీ ఈ ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకే జరుగుతున్నట్టుగా మీరెందుకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రాంతం మీద నాకు ఇంత అభిమానం అని చెప్తా ఉన్నారు కదా, నిన్నగాక మొన్న. ఈ రోజు మీరు ఏ ప్రభుత్వంలో అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో అదే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించి మహానాడు అని వాళ్ళ పార్టీ ప్లీనరీ జరుగుతూ ఉంటే తెలంగాణ అనే పదం కనీసం డిక్షనరీలో కూడా లేదు అని అదే మహానాడు వేదికగా మా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉంటే మీరు అక్కడ ఆంధ్ర భూభాగంలో ఉన్నప్పుడు కనీసం ఖండించలేదు. సరే, ఈరోజు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్ నడిబొడ్డున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు కదా, ఇప్పటికైనా కనీసం ఎందుకు ఖండించలేకపోయినరు? ఆ రకంగా తెలంగాణని ఎట్లా అవమానం చేస్తారు మీరు? తెలంగాణ పదం డిక్షనరీలో లేదని ఎట్లా అంటారు అని మీరు ఎందుకు ఖండించలేకపోయినరు? మాట్లాడితే నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది అని చెప్పడం, ప్రేమ ఉందని నోట్లోంచి చెప్తూ నొసలుతో ఎక్కిరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తెలంగాణలో మేము పోటీ చేస్తాం, బరాబర్ పోటీ చేస్తాం, మమ్మల్ని ఎవడు అడ్డుకుంటాడు, ఇక నుంచి మేము పోటీ చేస్తాము అని చెప్తా ఉన్నారు. మతిమరపు ఏమన్నా వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు? లేదంటే మీ దగ్గర కొంతమంది ఎవరైతే ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు మాట్లాడుతూ ఉన్నారో, రాస్తా ఉన్నారో, వాళ్ళను ఏమన్నా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారా? మీరే ఏం చెప్తా ఉంటారు? తెలంగాణ అంటే నాకు చాలా గౌరవం, చాలా భక్తి అని ఒకవైపు చెప్తూనే ఇదే తెలంగాణకు సంబంధించి మేము రానున్న రోజుల్లో పోటీ చేస్తామని మీరు ప్రకటనలు ఇస్తూనే గతంలో పోటీ చేసిన విషయాలను మీరు మర్చిపోయినరా పవన్ కళ్యాణ్ గారు? నిన్నగాక మొన్న తెలంగాణ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 330 స్థానాల్లో పోటీ చేసిండ్రు కదా, దానికన్నా కొద్దిగా వెనక్కిపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగంతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో పోటీ చేసిండ్రు కదా. పోటీ చేస్తే మీ కపట నాటకాలు చూసి తెలంగాణ సమాజం ఎట్లా బుద్ధి చెప్పిందో చూసిండ్రు కదా మీరు. దాదాపుగా 2,34,00,000 మంది ఓటర్లు తెలంగాణ ప్రాంతంలో ఓటేస్తే మీ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లన్నీ తెలుసా పవన్ కళ్యాణ్ గారు? 50,000 ఓట్లు వచ్చినాయి మీకు. 2,34,00,000 మంది ఓటర్లు ఓటేస్తే తెలంగాణ ప్రాంతంలో మీ పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు 50,000. నోటాకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 1,75,000 ఓట్లు తెలంగాణ ప్రాంతంలో నోటాకు వస్తే మీ జనసేన పార్టీకి 50,000 ఓట్లు వచ్చినాయి. ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు కనీసం హర్షించే పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని చూసి. పొద్దున లేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని ఏ రకంగా దెబ్బతీయాలని ఒక రకంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆంధ్ర నాయకులు. తెలంగాణ మీద పెత్తనం ఎట్లా చలాయించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మేము విడిపోయినాం కదా, విడిపోయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు కదా. ఆంధ్ర ప్రజలు అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా, వాటి మీద ఆలోచన చేయండి, వాటి మీద దృష్టి పెట్టండి. అయినా సరే భారతదేశంలో ఏ నాయకుడైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అనే ఒక లాజిక్ తీసుకొచ్చి చెప్తా ఉన్నారు కదా, పోటీ చెయ్యండి, బరాబర్ స్వాగతిస్తాం మేము కూడా.
పోటీ చేస్తే, నిన్నగాక మొన్న ఏం జరిగిందో ఇప్పుడు చెప్పినా కదా లెక్కల్లో, 8 స్థానాల్లో మీరు పోటీ చేస్తే ప్రతి స్థానంలో 1% ఓట్లు వచ్చినాయి మీకు. 1% డిపాజిట్ రావాలంటే కనీసం 16% రావాలి, కానీ మీకు వచ్చింది 1%. పోటీ చేసిన ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా ఒక అడుగు ముందుకేసి ఏం చేసిండ్రు, భారతీయ జనతా పార్టీ తరఫున అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపించండి అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి. మీరు పాల్గొన్న ప్రతి చోట ప్రతి భారతీయ జనతా పార్టీ ఓడిపోయిండు. ఒక్క చోట కూడా కనీసం గెలిచినటువంటి పరిస్థితి లేదు. అంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంది ఒక్కసారి ఆలోచన చేయండి. మరో విషయం, ఎన్నికలు, సీట్లు, పొత్తులు అనే విషయాల్లో బాగా తలదూరుస్తూ ఉంటారు కదా. 8 సీట్లలో మీరు పోటీ చేసిండ్రు కదా, అదే 8 సీట్లు ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? కనీసం సీట్ షేరింగ్ కూడా ప్రాపర్గా చేసుకోలేకపోయినరు మీరు. భారతీయ జనతా పార్టీ ఎక్కడిచ్చింది మీకు 8 సీట్లు? కూకట్పల్లి ఒక్కటి పక్కన పెడితే, ఒకవైపు నాగర్ కర్నూల్, ఇంకోవైపు కోదాడ, ఇంకోవైపు తాండూర్, ఇవి కూడా పక్కన పెడితే మిగతా 4 ఎక్కడిచ్చిందండి మీకు? భారతీయ జనతా పార్టీకి కనీసం ఎంట్రీ కూడా లేనటువంటి ఖమ్మం జిల్లాలో వైరా మీరు పోటీ చేస్తారు, కొత్తగూడెం మీరు పోటీ చేస్తారు, ఖమ్మం మీరు పోటీ చేస్తారు, అశ్వారావుపేట మీరు పోటీ చేస్తారు. అంటే ఎక్కడ సీట్లు అడిగి తీసుకోవాలనో కూడా మీకు ఆలోచన లేదు. సరే, అది మీ పార్టీ ఇంటర్నల్ విషయం, ఎక్కువ దాని జోలికి పోను మేము. గతంలో నిన్నగాక మొన్న ఒక అనలిస్ట్ మాట్లాడినరు, ఒక విశ్లేషకుడు మాట్లాడినరు. అమిత్ షా గారు నేను మాట్లాడుకుంటుంటే తను వచ్చి స్వయంగా విన్నట్టుగా మాట్లాడినరు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆయన విన్నరా వినకుండా ఆరోపణ చేసిండ్రా అనేది పక్కన పెట్టండి. దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేసిండ్రండి మీరు? సరే చేసిండ్రు, ఓకే, మీకు నచ్చలేదు, చేసిండ్రు. కానీ నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి కొద్ది రోజుల ముందు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మీరు కూడా అనేక ఆరోపణలు చేస్తూ పోయినరు కదా. రాష్ట్రానికి సంబంధించి కానీ, అక్కడ ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కానీ ఆరోపణలు చేసే దాంట్లోకి మేము తలదూర్చము, మాకు సంబంధం లేనటువంటి విషయం. కానీ మీరు కనీసం శాసనసభ్యుడిగా లేకుండా, ప్రధాన ప్రతిపక్షంలో లేకుండా, అప్పటి వరకు ఒక్కసారి కూడా చట్టసభకు ప్రాతినిధ్యం వహించకుండా మీరేం చెప్తారండి? 30-35 వేల మంది మహిళలు ట్రాఫికింగ్లో కానీ మిస్సింగ్కి కానీ గురైనరు అని చెప్పిండ్రు. ఒక ఆరోపణ చేసిండ్రు కదా మీరు. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఏమన్నా ఉండేనా అన్నాడు. సరే, ఆరోపణ చేసిండ్రు. ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది కదా. ఈ 2 సంవత్సరాల్లో ఆ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ అవుట్ చేసి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగినరు? అంటే 2 సంవత్సరాలు సరిపోలేదా మీకు? మీ దగ్గర ఉన్నటువంటి సమస్యల మీద ఆలోచన చేసేటటువంటి పరిస్థితి మీకు ఉండదు. కానీ పొద్దున్న లేస్తే వచ్చి తెలంగాణలో అడ్డబెట్టాలి, తెలంగాణ మీద గుప్తాధిపత్యం ఎట్లా సాధించాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎస్, మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం. రండి, తెలంగాణలో రాజకీయం చేయండి, కొట్లాడదాం, తెలంగాణ సమస్యల మీద బరాబర్ తిరుగుతా, బరాబర్ కొట్లాడతా అని చెప్తా ఉన్నారు కదా. రండి పవన్ కళ్యాణ్ గారు, మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం, కొట్లాడదాం రండి. తెలంగాణ ఉద్యమం అంటే నాకు అమితమైన గౌరవం అని చెప్తా ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమానికి మేము పెట్టుకున్నటువంటి ట్యాగ్ లైన్ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాం కదా. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మంచికో చెడుకో 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కదా. తెలంగాణకు ఆంధ్రాకు ఉన్నటువంటి నీటి విభజన చేయండి అని చెప్పి మా నీళ్ళన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ రోజుకు దోసుకుంటున్నారు అని మేము చెప్తా ఉన్నాం కదా. స్పష్టంగా కృష్ణానదికి సంబంధించి 811 టీఎంసీలని గతంలో ఏదైతే లెక్క ఉండేనో
దాంట్లో న్యాయబద్ధమైన వాటా కింద తెలంగాణ ప్రాంతంలో ఇదే కృష్ణానది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించి చూస్తూ ఉంటే 70% మారుతూ ఉంటది కదా. అదే 811 టీఎంసీల్లో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాల్సింది ఎంతండి? 811 టీఎంసీల్లో 70% మాకు రావాలి కదా. 600 టీఎంసీలు మాకు రావాలి కదా. ఈ రోజు వరకు కూడా ఏం లెక్క చెప్తా ఉన్నారు? 299 టీఎంసీలకే మమ్మల్ని కన్ఫైన్ చేసిండ్రు. వాస్తవానికి కృష్ణానదిలో ఈ రోజు ఉన్నటువంటి నీటి లభ్యత ఎంత తెలుసా మీకు? 1000 టీఎంసీల పైన. దాంట్లో 70% అంటే మాకు 700 నుండి 800 టీఎంసీలు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజుకు ఏం చేస్తా ఉన్నారు? మా నీళ్లను దోచుకుంటానే ఉన్నారు, తరలిస్తానే ఉన్నారు, మా రాష్ట్రాన్ని ఎండబెడతానే ఉన్నారు. గతంలో అనేక విషయాలు చెప్పిండ్రు కదా, అనేక విషయాలు మాట్లాడుతూ పోయినరు కదా. తెలంగాణ అంటే నాకు ప్రేమ అని. నేను ఎప్పటి నుండో తెలంగాణను అభిమానిస్తా ఉన్నా, రాజకీయాల్లోకి రాకముందు కూడా తెలంగాణ అంటే అభిమానం నాకు అని చెప్పిండ్రు కదా. అంత చెప్పినట్టు మిమ్మల్ని నమ్మాలంటే మీరు ఈ రోజు ఎవరితోని డయాస్ షేర్ చేసుకుంటా ఉన్నారో, ఎవరితోని ప్రభుత్వాన్ని షేర్ చేసుకున్నారో, ఏ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారితో, అదే నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుండి 2004 వరకు ఏం చేసిండో తెలుసా? మీకు తెలియవు ఇట్లాంటి విషయాలు. నేను చెప్తా, వినండి, అర్థం చేసుకోండి. దీనికి ఒక పరిష్కారం దిశగా ఆలోచనలు చేయండి. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఆనాడు ఏ రకంగా రాసి రంపాన పెడితే మేము రోడ్డెక్కినామో తెలుసా మీకు? మా గుండెలు అవిసిపోతే రోడ్డెక్కినామో తెలుసా మీకు? మా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రోడ్డెక్కినామో తెలుసా మీకు? నాగార్జున సాగర్ అని ఒక డ్యామ్ నుండి 2 కెనాల్స్ ఉంటాయండి. దానికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది, రైట్ బ్యాంక్ కెనాల్ ఉంటుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ. కుడి కాలువ అంతా కూడా ఇప్పుడు మీరున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటుంది. అదే నాగార్జున సాగర్ తెలంగాణ భూభాగంలో ఉంటూ. సరే, ఓకే. కుడి కాలువకు సంబంధించి పక్కన పెడితే ఎడమ కాలువ అంతా తెలంగాణ భూభాగానికి నీళ్ళందిస్తూ ఉంటుంది. తెలంగాణ రైతన్నలకు నీళ్ళందిస్తూ ఉంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేసిండో తెలుసా మీకు? ఆంధ్ర ప్రాంతానికి ఒకటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పోయే వాటికి రైతులు శిస్తు కట్టనవసరం లేదు. అదే నాగార్జున సాగర్ నుండి తెలంగాణ ప్రాంతానికి ఎక్కడెక్కడైతే నీళ్లు పోతా ఉన్నాయో ఆ రైతులంతా కూడా శిస్తు కట్టాలి అని బలవంతంగా మా పీక మీద కత్తిపెట్టి మా రైతులను అరిగోసకు గురి చేసిండు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ మీద నాకు అమితమైన ప్రేమ ఉందని చెప్తున్నటువంటి మీరు ఆనాడు మమ్మల్ని అంత గోసపెట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి నేను ప్రభుత్వంలో ఉండనంటే ఉండను, నా తెలంగాణ అన్నలను, నా తెలంగాణ తమ్ముళ్లను, నా తెలంగాణ సోదరులను ఇబ్బంది పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో నేనెట్లా ప్రభుత్వంలో ఉంటా అని చెప్పగలుగుతారా ఇప్పటికి మీరు? అది పక్కన పెట్టండి. ఈరోజు నీటి వాటాల మీద ఈ రోజు వరకు డివిజన్ రాలేదు కదా, నీటి వాటాలు తేల్చలేకపోయింది కదా కేంద్ర ప్రభుత్వం. కానీ అదే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది? తెలంగాణలో మేము కట్టుకునేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని వాళ్ళే ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పక్కన మీరు నడిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంకొంచెం పక్కకు పోతే కర్ణాటకలో అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. మహారాష్ట్రలో ఇంకో ప్రాజెక్టుకి ఇస్తారు. కానీ మీరు అమితమైన గౌరవం ఉంది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మీరు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు తెలంగాణ సమస్యలపై నేను కొట్లాడతా అని. రండి, ఎక్కడైతే మా 1200 మంది అన్నాదమ్ములు ఆత్మహత్యలు చేసుకుంటే అమరవీరుల స్తూపం కట్టుకున్నామో వారి గుర్తుగా మేము అదే అమరవీరుల స్తూపం ముందు మీరు, నేను, మనతో పాటు కలిసి వచ్చేటువంటి మిత్రులంతా కలిసి నిరాహార దీక్ష కూర్చుందాం. రండి,
స్పష్టమైన నీటి వాటాలు తేల్చండి అనే విషయం ఒకటి, మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అనే విషయంలో ఒకటి. ఇవి తేలే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతూ నిరాహార దీక్ష కూర్చుందాం రండి. పోరాడుతా 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 అని చెప్తా ఉన్నారు కదా, రండి పోరాటం చేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ నీళ్లను, తెలంగాణను ఎండబెడుతూ ఎడారి చేస్తూ ఏ రకంగా తీసుకుపోతుంది, ఏ రకంగా తరలిస్తుంది అనే విషయాల మీద రండి నిరాహార దీక్ష చేద్దాం. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్లా దిగిరాదో చూద్దాం రండి. నీటి సమస్యలు పరిష్కారం అన్నా కావాలి, మనమన్నా నిరాహార దీక్ష చేస్తూ గతంలో మా కేసీఆర్ గారు ఏదైతే కాల్ తీసుకున్నారో తెలంగాణ విషయంలో, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టు, ఆనాడు తెలంగాణ దిగి వచ్చిందా లేదా? అదే విధంగా ఈరోజు మనం కూర్చుందాం రండి. మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే, అటువైపు నరేంద్ర మోడీ గారు కూడా దగ్గరనే కదా. ఈరోజు మీరు కూర్చుంటే తెలంగాణకు సంబంధించి ఈ సమస్య ఎందుకు సాల్వ్ కాదు చెప్పండి, రండి చేద్దాం. ఇటువంటి వాటికి రారు మీరు. పొద్దున్న లేస్తే హైదరాబాద్ నగరంలో కూర్చోవాలి, లేదంటే అమరావతిలో కూర్చోవాలి. తెలంగాణ వాళ్ళ కళ్ళుబడి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని తెలంగాణను హేళన చేయాలి. తెలంగాణ మీద గుప్తాధిపత్యం సాధించడానికి ఇక్కడ కూడా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము అని ప్రగల్భాలు పలకాలి. ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరంటే తెలంగాణ ప్రజలకు అమితమైన గౌరవం ఉంది, దాన్ని కాపాడండి. మీకు నచ్చిన విషయాలు మాత్రమే స్పందిస్తా అన్నట్టుగా కాకుండా, అదే మహానాడు వేదిక మీద మాట్లాడినటువంటి బక్కని నరసింహులు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి తెలంగాణ పదం డిక్షనరీలోనే లేదు అన్న దాని మీద కూడా నోరు విప్పండి మీరు. ఏ రకంగా అయితే నిన్నగాక మొన్న నారా లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, మేము తెలంగాణలో పార్టీని విస్తరింపజేస్తామని, అదే విధంగా మీరు కూడా రావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టొచ్చు, తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, మేము వెల్కమ్ చేస్తాం. కానీ మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, మా ఆత్మగౌరవాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం సహించే పరిస్థితి అస్సలే ఉండదు. తెలంగాణ మీ అయ్య జాగీరా అని మాట్లాడినరు కదా, ఎస్ బరాబర్ మా అయ్య జాగీరే, మా తెలంగాణ వాదులందరి అయ్య జాగీరే, మా తెలంగాణ భూమిపుత్రులందరి జాగీరే, మా తెలంగాణ. మేము కష్టపడ్డాం. మేము ఏ రకంగా అయితే నెత్తురు గారుతున్నా కూడా లెక్క చేయకుండా ఉద్యమం చేసినాం. దోపిడీకి గురైనటువంటి మా వర్గాలన్నిట్లను కాపాడుకోవడానికి గతంలో ఏదైతే బలవంతంగా ఆంధ్ర ప్రాంతాన్ని తెచ్చి మా మీద రుద్దినరో, ఆ ఆంధ్ర ప్రాంత నాయకులు ఆనాడిచ్చిన హామీలను తుంగలోకి తొక్కినరో, వాటి వల్ల మేము ఎడారైనామో, మా గొంతులు ఎండినాయో, మా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, తినడానికి తిండి లేని పరిస్థితికి మేము పోయినామో, వాటిని చూసి తట్టుకోలేక సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలని చెప్పి పాతగా గతంలో ఏదైతే మేము తెలంగాణ అని స్వతంత్రంగా ఉన్నామో ఆ రకంగా ఉండాలని విభజన కోరినాం. మీరు ఆనాడే ఎడమ కాలువకు ఒక లెక్క, కుడి కాలువకు ఒక లెక్క అనే ఆలోచనలు చేయకపోతే విభజన మేము అడిగే పరిస్థితి రాకపోతుండేనేమో కదా. అదే విధంగా తెలంగాణలో నీళ్లను, నిధులను, ఉద్యోగాలను వీటన్నిట్లను దోసుకోకపోతే, చెరబట్టకపోతే ఈ పరిస్థితులు రాకపోతుండే పవన్ కళ్యాణ్ గారు. మనం అందరం కలిసే ఉండేవాళ్ళము, మంచికో చెడుకో భరిస్తూనే ఉండేవాళ్ళం, మేము ఇంకా కలుపుకునే వాళ్ళము. మరొక్క విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 12 సంవత్సరాల వ్యవధిలో ఏ ఒక్క ఆంధ్ర ప్రాంత సెటిలర్ను కూడా మేము దూషించలేదు, మేము తప్పుగా మాట్లాడలేదు, మా ప్రాంతంలో ఎందుకుంటున్నారని అడగలేదు. ఆనాడే ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉంటున్నటువంటి ఆంధ్రులకు నొప్పి కలిగితే నా పంటితో పీకుతా అని చెప్పిండ్రు. అంత గౌరవం ఇచ్చినాం మేము.
అంత గొప్పగా కాపాడుకున్నాం. మాట మాట్లాడితే తెలంగాణను చిన్నగా చూసే విధంగా మీరు కానీ మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇకనైనా ఇట్లాంటివి మానండి. ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడ పోటీ చేయాలనుకుంటేనో, ఇక్కడ పని చేసుకోవాలనుకుంటేనో, ఇక్కడ కష్టపడాలనుకుంటేనో, ఇక్కడ అధికారం లాంటి దూరమైన ఆలోచన ఏదన్నా మీకుంటే, ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటే ముందు ఆ 11 రోజులు అన్నం తినలే అనే దానికి క్షమాపణ చెప్తూ రండి. మా ట్యాగ్ లైన్ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఉందో దాంట్లో మొదటిదైనటువంటి నీళ్ల మీద పోరాటం చేద్దాం. తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను మనమే తీసుకొని సాధించి పెడదాం. మన తెలంగాణ రైతన్నలను కాపాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు.